నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాద్ లో క్రైమ్‌లు ఎక్కువ పెరుగుతున్నాయి. కుకట్పల్లిలో చిన్న పిల్లల్ని చంపేయడం, 10 ఏళ్ల అమ్మాయిని చంపేయడం. అది చంపింది కూడా పదో తరగతి అబ్బాయి. దీన్ని ఎలా ఏ విధంగా చూడొచ్చు? కేవలం సోషల్ మీడియా వల్లే ఇవన్నీ అవేర్‌నెస్ వల్ల చనిపోయారా? లేదా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల చనిపోయారనుకోవచ్చు? సోషల్ మీడియా వల్లే అయ్యారన్న. ఆ! ప్రతి ఒక్కడికి చిన్న ఫోన్, ఆడికి ఆ ఫోన్ ఎలా కొనుక్కున్నాడో కూడా తెలియదంట. అది అవును. 15,000 ఫోన్. అది హ్మ్. వాళ్ళ అమ్మ అడిగిందంట, ఈ ఫోన్ ఎక్కడదరా అంటే చెప్పలేదంట. హ్మ్. ఆ ఫోన్ ఎట్టా కొన్నాడో కూడా అడిగి తెలియదు. హ్మ్. అలా ఇంట్లో వాళ్ళకి తెలియదు. హ్మ్. వాళ్ళ నాన్నతో కొద్దిగా తాగుడంట, ఆమెడే బయటికి వెళ్ళేదో పని చేసుకుని వచ్చేద్దంట. హ్మ్. వీడు స్కూల్ కొన్ని రోజులు వెళ్తాడంట, కొన్ని రోజులు వెళ్ళాడంట. హ్మ్. ఇక అట్ట తిరుగుతా ఉంటాడు, బానే ఉంటాడంట. అంత చెప్పుకోదా భయపడిన అంత పిల్లోడు కాదంట. హ్మ్. మరి ఎందుక మరి అట్టా చేశాడు? మళ్ళీ అది కూడా 2 నెలలకు ముందు ఆ చిట్టీలో రాసుకున్నాడంట. హ్మ్. చిట్టీలో క్లారిటీగా రాసుకుని పెట్టింది. వెళ్ళాడంట. పిల్ల పాపం హాలిడే మీద ఇంటికి వచ్చి ఉందంట. పేరెంట్స్, వాళ్ళ పిల్ల పేరెంట్స్, ఆయన పొద్దున ఏదో జాబ్కి ఏదో మన సనత్ నగర్ లోనే ఏదో షాప్ లో చేస్తాడంట. మెకానిక్ దానిలో చేస్తాడంట. పొద్దునే వెళ్ళిపోతాడంట, ఈవినింగ్ వస్తాడంట. అలా అలా ఆవిడ కూడా ఏదో షాప్ ఏదో చెప్పారు ప్రెసెంట్. హాస్పిటల్లో చేసేదని చెప్పారు. ఆమె వెళ్ళిపోయింది. పిల్ల ఒక్కటే ఉందంట. టీవీ చూస్తా కూర్చుందంట. వీడు వెళ్ళాడు, బ్యాట్ తీసుకున్నాడు. మరి ఉండి పగల కొట్టారన్నారు. ఉండి ఏం మగల ముందు వెళ్ళి బ్యాట్ తీసుకున్నాడంట. బ్యాట్ తీసుకుని బయటకు వచ్చేస్తానంటే ఈ పిల్ల దొంగ దొంగ అని అరిసిందంట. అరిసి కూడా పరిగెత్తుకుంటూనే వస్తుంటే కాలర్ పట్టుకుందంట వెనకమాల. కాలర్ పట్టుకున్నాక ఆ పన్న వెనక్కి కొట్టేసి వీడు ఆల్రెడీ చాకు పెట్టుకుని వెళ్ళాడంట చిన్నది. ఆ చాకు పెట్టుకుని పెట్టి మనం పొడి చేసాడు. మరి ఆ భయంతో పొడిచాడా ఎట్లా ఏందనేది అర్థం కాదు. హ్మ్. కత్తిపోట్లు అట్లా అంత ధైర్యంగా చెబుతున్నాడు. అంత ఇదంతా జరిగింది మొత్తం పోలీసుల ముందు చెప్పాడంట. హ్మ్. బుక్ లో దొరికిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఇంటికి వెళ్ళినాక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉండాడంట, వాళ్ళ అక్కయ్య వాళ్ళు అందరూ ఉండారంట ఇంట్లోకి వెళ్తుంటే. హ్మ్. అది ఏమైంది, బట్ట ఏదో అడ్డం పెట్టుకుని లోపలికి వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళిపోయి స్నానం చేసి వాషింగ్ మిషన్ లో బట్టలు తీసి దానిలో వేసేసాడు. హ్మ్. మరి అంత తెలివి ఎట్లా వచ్చిందో మీరే ఆలోచించాలి. సోషల్ మీడియా, యూట్యూబులు అన్నిట్లో ఆ, మన అన్నట్టు ఆ సిరీస్ లో, ఓటీటీలో అన్నిట్లో రావడం వల్ల మరి ఆ ఫోన్ కొన్నాడు. వీళ్ళకి నెట్ బ్యాలెన్స్ ఎట్టా చేపిస్తున్నారు. ఆ మరి ఇప్పుడు ఎట్టా ఉందంటే రెంట్కి వస్తే చాలు వైఫై ఫ్రీ అన్నట్టు ఉంది హైదరాబాద్ పరిస్థితి. మనం చూస్తున్నాం కొన్ని కొన్ని చోట్ల. అది మరి దాని ప్రభావము మరి ఏమైనా కానీ ఆ పిల్లోడు మరి అట్టా చేయటం ఒక బాధే. సొసైటీలో పిల్లలు అలా తయారవుతున్నారు. పేరెంట్స్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. సెల్ ఫోన్ కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. 18 సంవత్సరాలు నిండేదాకా సెల్ ఫోన్ జోలికి వెళ్ళనీయకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులు కూడా ఇంటికి వెళ్ళినా ఆ ఫోన్ ఆపేయండి. ఫోన్ ఆపేసి ఇంట్లో పిల్లలతో మాట్లాడతాం, వాళ్ళ చదువుల గురించి. ఆ 2 గంటలు మీరు ఉండే 2 గంటలు ఉండే సాయంకాలం ఆ 2 గంటల్లో ఆ ఆలోచన ఉండండి. అంతేగాని మీరు ఇంటికి వెళ్ళినాక మనకి ఇప్పుడే ఖాళీ దొరికింది లేని ఇన్స్టాగ్రామ్ లో చూస్తా ఉంటే పిల్లల్ని వదిలేస్తే ఇలా తయారవుతున్నారు. మనం పక్కన చూడాలి. ఇది ఒక్కటే అనుకోవద్దు, రేపు మనకైనా జరగచ్చు, మన పక్కనాలకైనా జరగచ్చు. ఆలోచన చేయాలి తల్లిదండ్రులు. అట్లాగే గురువులు కూడా పిల్లలకి సెల్ ఫోన్ల గురించి భయం ఇట్లా జరుగుతుందనే ఒక అవగాహన వాళ్ళలో వచ్చేటట్టు చేయాలి. తగిన చర్యలు గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. మళ్ళీ ఇలాంటివన్నీ జరగకుండా తీసుకునే అవకాశం ఉందా? చట్టాలు రావాలి. మరి రావాలన్న ఈ ఒక్కదానితో ఆగదు. ఇది చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కంపల్సరిగా గవర్నమెంట్ కాడి నుంచి తల్లిదండ్రులు, గురువులు అందరూ దీని మీద చర్యలు అనేవి తీసుకోవాలి. మరి సినిమా డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ లో డైరెక్ట్ చూపించేస్తున్నారు కదా, ఇలా చంపాలి, ముక్కలు ముక్కలు నరకాలి అనా సినీ ఫీల్డ్ ఏడుందో చెప్పు నీకు. సినీ ఫీల్డ్ ఏడుంది? పడిపోయి దగ్గర అన్నా కరోనా దగ్గర నుంచి సినీ ఫీల్డ్ అనేది పడిపోయింది. నువ్వు సినీ ఫీల్డ్ అనడానికి హక్కు లేదు. అర్థమైందా? సినీ ఫీల్డ్ అనటానికే లేదు. జరుగుతుంది ఎన్ని క్రైమ్లు ఎన్ని జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ ఆపేశారు చూసావా? సేమ్ అట్లాగే ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఈ వెబ్ సిరీస్ ఈ కొద్దిగా లోకల్ ఉన్న ఇవన్నీ ఇవి ఆపేస్తే ప్రభావం ఉండి దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. పోయే పేరెంట్స్ కోరాలి, గురువులు హెచ్చరించాలి. మొత్తం గవర్నమెంట్ అనేది తగిన చర్యలు తీసుకోవాలి. అంటే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కదా మరి. అవునన్నా, చూస్తున్నాం కదా. ఆ పిల్లాడు చెబుతున్నాడు, ఆడు అసలు అంత భయపడతలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూశానన్న పిల్లాడిని. ఆడు అసలు భయపడతల్లా, దజ్జా కూర్చున్నాడు. అసలు ఆడికి భయం లేదు, ఆడి మొహంలో మార్పు లేదు, ఏం లేదు. ఏందిరా ఎందుకు చేసేవారు ఇదంతా అంటే, ఫోన్ లో చూశాను. ఏ ఫోన్ లో చూశారు అంటే యూట్యూబ్ లో వచ్చిందన్న పబ్లిక్ గా చెబుతున్నాడు. వాడు యూట్యూబ్ లో చూశానన్న అని చెబుతున్నాడు. కానిస్టేబుల్ అన్న అడుగుతుంటే మరి అట్లా ఉంది పరిస్థితి. మెంటల్ పరిస్థితి అది వరకు ఎలా ఉందంటారు? అది కొద్దిగా ఆటలు పిచ్చి, ఎప్పుడు బయట తిరుగుతూ ఉండేవాడంట. క్రికెట్ అంటే ఇష్టం అంట. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడి దగ్గర బ్యాట్ ఉండేదంట. ఆ బ్యాట్ ఇమ్మని అనేవాడంట ఆడుకోవడానికి. బ్యాట్ కోసం చంపేసరికి ఇంకా వేరే కోణం ఉందంటారా? వేరే కోణం లేదనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఆ పిల్ల కూడా ఇక్కడ ఉంటలే పిల్ల కాదు. వాళ్ళ దగ్గర 3 సంవత్సరాలేనంట.
వీళ్ళకి 3 సంవత్సరాల్లో కూడా 1 సంవత్సరం నుంచి ఈ తమ్ముడు గాని అన్న ఇద్దరు కలిసి తిరగటం గాని క్రికెట్ ఆడటం బయటకు వచ్చి ఆడటం గాని అట్లా వాళ్ళింటికి అట్టా ఇట్టా నా గోడ దూకి వచ్చాడంటే మరి వాడు గ్రేటే కదా, అది నేను అంటాను. ఓకే రైట్.